సో ముందుగా ఆదాబ్ హైదరాబాద్లో కోదండరాం అలీఖాన్ నియామకం చెల్లదు, గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకం రద్దు, సంచలన తీర్పిచ్చిన సుప్రీంకోర్టు. గవర్నర్ నియామకంపై దాసు శ్రవణ్ పిటిషన్ తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేశారు. సో వీళ్ళిద్దరి నియామకం చెల్లదని చెప్పి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మరి నెక్స్ట్ ఏంటనేది చూడాలి ఇంకా, ఎందుకంటే ఆర్డర్ కాపీ ఇంకా రాలేదు బయటికి. సో ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాతే ఏంటి అనేది తెలిసిద్ది మనకి. ఇక తెలంగాణలో కుంభవృష్టి, రాష్ట్రమంతటా నేడు రేపు భారీ వర్షాలు, పలు జిల్లాలకు రెడ్ ఇంకా ఎల్లో అలర్ట్ జారీ. మరో 5 రోజుల పాటు రాష్ట్రంలో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందంట, కొంత జాగ్రత్తగా ఉండాలి. కంచి గచ్చబౌలి భూముల్లో పర్యావరణం పునరుద్ధరణ, తెలంగాణ ప్రభుత్వం చర్యలకు సుప్రీంకోర్టు అభినందన, సమగ్ర ప్రణాళిక సమర్పించేందుకు 6 వారాల గడువు కోరిన ప్రభుత్వం. అమ్మయ్య, ఫర్ ద ఫస్ట్ టైం ఈ విషయంలో గవర్నమెంట్ని పొగిడింది సుప్రీంకోర్టు. ఇంత ముందు వరకు ఎప్పుడు ప్రతిసారి మీరు చేస్తారా మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా, మీరు చేస్తారా మమ్మల్ని అరెస్ట్ చేయమంటారా అని చెప్పి బెదిరించింది. కానీ ఇప్పుడు కాస్త సెట్ అంటే కనపడుతుంది పరిస్థితి. ఇక రాఖీ పౌర్ణమికి రికార్డు స్థాయిలో ప్రయాణాలు జరిగినాయి అంటండి. టీజీఎస్ఆర్టీసీలో ఇదే తొలిసారి మొత్తం 3.68 కోట్ల మంది రాకపోక, అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు సంస్థ ఎండి సజ్జనార్ వెల్లడించారంట. సో చరిత్రలో రాష్ట్ర ఆర్టీసీ చరిత్రలో ఇదే హయ్యెస్ట్ అనమాట. ఇక రేపు మనకి ఇండిపెండెన్స్ డే కదా, సో ఇండిపెండెన్స్ డే దినోత్సవ వేడుకలకు గోల్కొండ కోట ముస్తాబు. గోల్కొండ కోట సందర్శించిన సీఎస్, 15 ఆగస్టు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష, పలు సూచనలు చేసిన రామకృష్ణారావు. ఇంకేమంటున్నారు శ్రీధరబాబు గారు ఏమంటున్నారు, తెలంగాణపై కేంద్రం వివక్ష, అధునాతన ప్యాకేజ్ కంపెనీకి దక్కని అనుమతి, ఏపీ కొత్త ప్రాజెక్టులు కేటాయించి తెలంగాణ మాత్రం పక్కన పెడుతుందని చెప్తున్నారు శ్రీధరబాబు గారు. ఇక నిన్న మంచక్క ఏదో మీడియా మీద ఏదో అరిచినట్టుంది, గట్టిగా ఏదో సీరియస్ అయినట్టుంది మీడియా మీద అక్క, ఈడీ విచారణకు వచ్చి. ఇక బ్రాండెడ్ దోపిడీ, యశోద హాస్పిటల్లో బ్రాండెడ్ మందుల మాయాజాలం, జనరిక్ మందులకు బదులుగా బ్రాండెడ్ జనరిక్ మందుల సిఫార్సు, అధిక ధరల మందులు రాయాలని డాక్టర్లపై ఒత్తిడి. ఇది ఒక పెద్ద స్కామ్, దీని గురించి డీటెయిల్గా మాట్లాడదాం మనం. ఏందో అంటున్నాడు పాకిస్తాన్ మనోడు, రాజీ పడే ప్రసక్తే లేదంట, సింధుజలాల ఒప్పందం ఆపితే తీవ్ర చర్యలు, భారత్ ఎన్నడూ మర్చిపోయిన గుణపాఠం చెప్తాం. ఇదేంటంటే ఎలా ఉంటుందంటే ఈ పిచ్చి ప్రేలాపనలు వాళ్ళ దేశంలో మేబీ ఏమైనా ఎన్నికలు ఉన్నాయో లేకపోతే ప్రజల్ని సాటిస్ఫై చేయడానికే తప్పించి నిజంగా వాళ్ళకి ఇండియాతో పెట్టుకునే దమ్ముందా, అంత సీన్ ఉందా అసలు వాళ్ళకి? ఈనాడు చూస్తే మనం ఈనాడులో ఈ జోరు వాన యమయాతన, హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు, ఉమ్మడి ఆదిలాబాద్లో కుండపోత, మంచిర్యాల జిల్లా కన్నేపల్లి అత్యధికంగా 23 సెంటీమీటర్ల వర్షం అంట. అబ్బో 23 సెంటీమీటర్ అంటే అదే తెలంగాణ జిల్లాల్లో బాగానే పడుతుంది, కానీ హైదరాబాద్లో అయితే అంత ఉధృతంగా పరిస్థితి లేదనే చెప్పాలి. ఇక ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీఖాన్ల నియామకం రద్దు, తాజాగా వారు మరోసారి నియమితులు కావచ్చంట. నియామకాలు చేపడితే అవి తుది ఉత్తర్వులకు లోబడి ఉంటాయి. సుప్రీంకోర్టు కీలక తీర్పు, తదుపరి విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేశారు. ఇది ఒకసారి కొంచెం దీని గురించి డీటెయిల్గా ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే గవర్నర్ కోటా నియమించిన ఎమ్మెల్సీలు కాబట్టి. సో గవర్నర్ నియమించిన ఎమ్మెల్సీలని సుప్రీంకోర్టు రద్దు చేయడం అంటే కొంత గవర్నర్ల విషయంలో జోక్యం చేసుకుంటూ కనపడుతుంది కాబట్టి ఒకసారి డీప్గా మాట్లాడాలి దాని గురించి మనం. ఏ సృజనాత్మక కేంద్రం అంట, ఒకే గొడుగు కింద కృత్రిమ మేధా కార్యక్రమాలు, 3 ఏళ్లలో 50,000 మందికి పైగా నైపుణ్య శిక్షణ, 10,000కు పైగా ఉద్యోగ అవకాశాలు, ఏ యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేస్తారంట. ఎట్లా ఉంటాయంటే అండి ఇట్లాంటి వార్తలు చదివినప్పుడు నవ్వు ఆగదనమాట నాకు. స్కూల్స్లో చాలా కాదు 100కి 99.99% గవర్నమెంట్ స్కూల్స్లో, గవర్నమెంట్ కాలేజీల్లో, స్కూల్స్ సరే పక్కన పెట్టండి, గవర్నమెంట్ కాలేజీల్లో, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో ఈ రోజుకి కంప్యూటర్ ల్యాబ్స్ లేవు. చాలా ప్రాంతాల్లో ఈ రోజుకి సైన్స్ ల్యాబ్స్ లేవు. వీళ్ళు ఏఐ యూనివర్సిటీ పెడతారంట. అయినప్పుడు చూద్దాం అది ఇట్లాంటి కొన్ని చోట్ల ఉంటాయండి అక్కడక్కడ. సిద్దిపేట జిల్లా రాయపూల్ మండలం బేగంపేట ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ విద్యార్థులంట, తరగతి గది తారలు ఈ గురువులు, వినూత్న రీతిలో విద్యాబోధన, విద్యార్థులు తీర్చిదిద్దేందుకు అలుపెరగని శ్రమ, ప్రజా భాగస్వామ్యంతో బడుల రూపురేఖలు మార్చేందుకు కృషి, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ప్రతిపాదిత టీచర్ల విశిష్ట అతిథి. చాలా గొప్ప విషయం ఇట్లాంటివి. టీచర్లు కొంత ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఇంకా గవర్నమెంట్ స్కూల్స్ నడుస్తున్నాయి. చాలా మంచి విషయం ఇది. ఇక మరోసారి అమెరికాకు మోడీ వెళ్తున్నారంట. 26న ఐరాస సమావేశాలు ప్రసంగించిన మోడీ, ట్రంప్తో భేటీకి ఖరారుకు
విదేశీ వ్యవహారాల శాఖ కసరత్తు. ఎందుకు ఆడితో భేటీ? ఆడితో కలవకపోతే ఇప్పుడు ఏమన్నా అయిద్దా మనకి? యుద్ధానికి వెళ్తున్నారా? వాహనాలకు అసహజ రంగులు ఎందుకు? ప్రజలను ఎందుకు ఇబ్బంది పెడతారు? హైడ్రాపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు. ఎఫ్టీఎల్ విధాన నిర్ణయంపై తీసుకోవాలని దానిపై నిర్ణయం తీసుకుని ప్రభుత్వానికి సూచన. అబ్బా చాలా కోర్టు అంటే అదే అంటారు కదా, కేసీఆర్ ఒకటి చెప్తుండేవాడు అప్పట్లో, ఏంటది, పొట్టోడిని పొడుగోడు కొడితే పొడుగోడిని పోషమ్మ కొట్టిందని చెప్పి ఓ డైలాగ్ ఉండేది. సో అదే ఇక్కడ కనపడుతుంది. ఇప్పుడు పేదవాళ్ళని మీరు హింసిస్తున్నారు, పేద చిన్న వాళ్ళని మీరు టార్చర్ చేస్తున్నారు, మిమ్మల్ని అడిగేవాళ్ళు ఎవరు లేరు కదా, కానీ కోర్టులు ఉన్నాయి. కోర్టు గట్టిగా అడుగుతుంది. ఆ వాహనాలు, మీ డ్రెస్సింగ్లు, మీ కథ అంతా చూస్తే వామ్మో ఏందో అవుతున్నట్టుంటుంది ఇక్కడ పరిస్థితి. తీరా సీన్ కట్ చేస్తే సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేదంట హైడ్రా. జీతాలు ఇవ్వట్లేదంట సిబ్బందికి. ఓటు పోటు మాటలు అంటండి. బీహార్ జాబితాపై అధికార విపక్షాల వాగ్బాణాలు. ఓటు చోరీతోనే రాహుల్, ప్రియాంక, అఖిలేష్ గెలిచారు, వారంతా రాజీనామా చేయాల్సిందే. పౌరసత్వానికి ముందే సోనియాకు ఓటు హక్కు ఉందని చెప్తున్నారు బీజేపీ. సిబిఐ, ఈడీల తర్వాత ఈసీని వాడుతున్నారన్న తేజస్వి. దీని గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తుంది దేశవ్యాప్తంగా. మన తెలుగు రాష్ట్రాల పెద్ద ఊపిలేదు దాని గురించి ఏమి. ఇంకా ఆంధ్రజ్యోతి చూద్దాం మనం. ఆంధ్రజ్యోతిలో భూమాయ అంటండి. ఎక్కడిది? హైదరాబాద్లోని పుప్పాలగూడ వద్ద కాందీశీకుల భూముల్లో చేపట్టిన భారీ నిర్మాణాలు. ఇదేంటి, వెస్టర్నే కదా? వెస్టర్నే, అదిగో వెస్టర్నే. ఇది వెస్టర్న్ వెంచర్స్ గురించి ఇప్పుడు రాశారా వీళ్ళు? మాట్లాడదాం దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడదాం. ఎందుకంటే ఈ వెస్టర్న్ వెంచర్స్ గురించి మనం 2-3 నెలల క్రితమే రాసాం. మన పేపర్లో 2-3 నెలల క్రితమే వచ్చింది ఇది. వీళ్ళు ఇప్పుడు రాశారు, చూద్దాం దీని గురించి. ఇక కొత్త వాహనాలపై లైఫ్ ట్యాక్స్ పెంపు అంటండి. ఎక్స్-షోరూమ్ ధరను బట్టి స్లాబుల మార్పు. ద్విచక్ర వాహనాల్లో 3 స్లాబులు వేస్తారంట. పెంచండి, మీ ఇష్టం, ట్యాక్సులు పెంచండి. అడిగేవాళ్ళు ఎవరున్నారు? కట్టేది మేమే కదా. కోదండరాం, అలీఖాన్లకు షాక్. ఎమ్మెల్సీలుగా వారి నియామకాన్ని రద్దు చేసిన సుప్రీంకోర్టు. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో సవరణ. అప్పట్లో తాము స్టే ఇచ్చి ఉండకూడదని వ్యాఖ్య. సో దాని గురించి మాట్లాడాలి మనం డీటెయిల్గా. వరుణుని దరువు. రాష్ట్ర వ్యాప్తంగా మంచిర్యాల జిల్లా కన్నేపల్లిలో 24, మరో 2 చోట్ల 20 సెంటీమీటర్ల పైగా, 50 మండలాల్లో 6 నుంచి 11 సెంటీమీటర్లు. శంషాబాద్లో విమానాల రాకపోకలకు కూడా అంతరాయం జరిగిందంట. సో కొంత రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి దారుణంగా ఉంది. మనకేంటంటే ఏదన్నా వస్తేనేగా మనం మేల్కొంటాం, విడప్పుడు మనం మేల్కోంగా, సమస్య వచ్చినప్పుడే మాట్లాడతాం, 2 రోజులు పోగానే మళ్ళీ మర్చిపోతాం దాని గురించి. ఎమ్మెల్సీలు కోదండరాం, అలీఖాన్ నియామకాలపై స్టే. దాసోజు సత్యనారాయణ పిటిషన్లపై విచారణ. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా భర్తీ చేయాలని స్పష్టీకరణ. వచ్చే నెల 17కు తుది విచారణకు వాయిదా వేశారు. ఈ వర్షాల గురించి అసలు రెడ్ అలర్ట్ అని చెప్పి మరో 3 రోజులు భారీ వర్షాలకు ఛాన్స్ అని చెప్పి రాస్తున్నారు. కాళేశ్వరం రిపోర్ట్ ఇవ్వటం కుదరదు. అసెంబ్లీలోనే టేబుల్ చేయాలని నిర్ణయం. వారం రోజుల క్రితం రిపోర్ట్ కోసం హరీష్ రావు దరఖాస్తు చేశారంట. బీఆర్ఎస్ రిక్వెస్ట్కి సర్కారు నిరాకరణ. ఎందుకు మరి రిపోర్ట్ ఇస్తే దాంట్లో లూప్ లైన్స్ అవన్నీ పెట్టుకొని వీళ్ళు ప్రిపేర్ అవుతారనా? నెలాఖరులోగా ఇందిరమ్మ ఇల్లు అంట. వచ్చినప్పుడు చూద్దాం అవి. ఏ రోజు ఏ పని చేశారు? ఐఏఎస్ల పనితీరు తెలిసేలా డాష్ బోర్డ్. సిఎస్ ఆఫీసుల్లో ఏర్పాటుకు ప్లాన్. వివరాల నమోదుకు ప్రత్యేక వెబ్సైట్. డీటెయిల్స్ అప్డేట్ కోసం స్పెషల్ టీం. దాంతోపాటుగా ఇప్పుడు మీరు ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు ఏం చేస్తున్నారో, ఒక డాష్ బోర్డ్ ఎలా అయితే పెడుతున్నారో, దాంతోపాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళంతా కూడా ఏ రోజు ఏం చేశారు, వాళ్ళ పని ఏం చేశారు అనే అంశం కూడా అట్లాంటిది ఒక పోర్టల్ పెట్టి దాంట్లో పెడితే చాలా ఉపయోగపడుతుంది ప్రజలకి. వాళ్ళు కూడా మన గవర్నమెంట్ సర్వీసే కదా. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు ఉందెందుకు, మనం ఎందుకు ప్రజలకు సేవ చేయాలని, వేరే వ్యాపారాలు చేసుకోవాలని కాదు కదా. కాబట్టి వాళ్ళకు కూడా ఇట్లాంటిది ఒక డాష్ బోర్డ్ పెట్టి అసలు ఏం చేస్తున్నారు, కథ ఏందనేది వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ చేస్తే బాగుంటుంది. ఇక ఓట్ల దొంగలు గద్దె దిగండి. ఇదే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళాలి, గ్రామస్థాయి వరకు తీసుకెళ్ళాలి. 3 దశల్లో ఉద్యమం, అందులో భాగంగా నేడు క్యాండిల్ ర్యాలీ అట. మంచి విషయమే. గాడ్సే వారసులతో ప్రాణహాని. చరిత్ర పునరావృతం కాకూడదు. పూణే కోర్టులో అప్లికేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీ. సావర్కర్పై అనుచిత వ్యాఖ్యల కేసులో ఫిర్యాదుదారుపై షాకింగ్ ఆరోపణలు. చాలా దూరం తీసుకెళ్తున్నారు ఈయన. ఇదిగో మనం చెప్పాం కదా, మొత్తం టీం మొత్తం వస్తుంది. ఏదైతే ఈ ఫామ్ హౌస్ ఎమ్మెల్యేలు ఉన్నారో,
గువ్వల బాలరాజు, పైలట్ రోహిత్ రెడ్డి, ఇంక ఇద్దరు ముగ్గురు ఎవరు ఉన్నారు కదా, వాళ్ళు మొత్తం కూడా బీజేపీలోకి రాబోతున్నారు. చూడండి, మెల్లమెల్లగా ఒకళ్ళు వస్తారు చూడండి. పెద్ద స్కెచ్చే ఉంది దాని వెనకాల, చెప్తా మీకు డీటెయిల్గా. అది వెలుగులో ప్రధానంగా ఇదే వర్షాల గురించే కనపడుతుంది. జోరు వానలు రాష్ట్ర వ్యాప్తంగా మత్తలు దుంకుతున్న చెరువులు. నేడు రేపు రాష్ట్రమంతటికి రెడ్ అలర్ట్. హైదరాబాద్ సిటీలో అన్ని జోన్లకు కూడా వర్షాలపై హై అలర్ట్. ఓట్ చోర్ గద్దీ చోడ్. ఏఐసిసి ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. నేడు రాత్రి అన్ని జిల్లా కేంద్రాల్లో క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని పీసీసీ పిలుపు. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఈ ధర్నా చేస్తున్నారో మన దగ్గర తెలంగాణలో, పర్టికులర్ హైదరాబాద్లో చాలామంది ఎమ్మెల్యేలకు కానీ చాలామంది మినిస్టర్లకు కానీ అసలు ఏంది ఓట్ చోరీ అని అడిగితే ఎంతమంది చెప్తారు అడిగి చూడండి ఒకసారి. ఏదో ఏఐసిసి చెప్పింది, ఆ ప్లకార్డులు పట్టుకొని ధర్నా చేయాలి అంతే తప్ప అసలు ఏంటి దాని కథ ఏంటని ఎంతమంది తెలుసండి? ఇక్కడ మంచి ప్రణాళికతో రండి, అభినందిస్తాం, నా రిటైర్మెంట్ లోపు సమర్పించండి. కంచి గచ్చిబౌలి కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి సీజీఐ జస్టిస్ గవాయ్ సూచన. సమగ్ర అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రయత్నం బాగుంది, మంచి ప్రయత్నంతో వస్తే అన్ని ఆంక్షలు ఎత్తేస్తాం, కావాల్సింది పర్యావరణ పరిరక్షణ అని వెల్లడి. ప్రణాళిక సమర్పణకు 6 నుంచి 8 వారాల టైం కోరిన ప్రభుత్వం. ఆయన రిటైర్మెంట్ ఎప్పుడో మరైంది. గవర్నర్ కోట ఎమ్మెల్సీల నియామకంపై సుప్రీం స్టే. ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీఖానీ కేసులో విచారణ. గత మధ్యంతర ఉత్తర్వులకు వ్యతిరేకంగా నియామకాలు ఉంటే రద్దు చేస్తామని వ్యాఖ్య. విచారణ సెప్టెంబర్ 17కి వాయిదా వేశారండి. సో ఇవి మనకి వెలుగులో కనపడుతుంది. ఇక స్వేచ్ఛ చూస్తే స్వేచ్ఛలో ప్రధానంగా భారీ కాదు అతి భారీ తడిసి ముద్దైన భాగ్యనగరం. మరో 3 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు. జిల్లాల్లోనూ జోరువాన. హైదరాబాద్లో కొనసాగుతున్న రెడ్ అలర్ట్. ఇవాళ కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంటుంది. ఇక రూరల్ ఇరిగేషన్ కార్పొరేషన్లో గోల్మాల్. రికవరీ చేయాల్సిన సొమ్ముపై తాత్సారం. ప్రైవేట్ కంపెనీతో ఒప్పందం చేసుకొని నిండా మునిగిన వైనం. ఇది ఎట్లా చేసుకుంటారు మరి? సో పీసీబీ చోద్యం చూస్తుందంట, పరిశ్రమలు ఇష్టారాజ్యం. అసలు తెలంగాణలో పీసీబీ అంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉందా తెలంగాణలో? అసలు డౌటే నాకైతే. ఇక నమస్తే తెలంగాణ చూస్తే మనం, నమస్తే తెలంగాణలో కళ్ళుండి చూడలేరా, ఇది కాళేశ్వరం ఘనత కాదా? ఏముంది దీంట్లో ఘనత? నాకు అర్థం కాలేదు. దీంట్లో ఘనత ఏముంది? వరద వచ్చింది, నీళ్ళు వచ్చినాయి, ఏముంది దీంట్లో ఘనత? ఏమో మరి, నాకేం అర్థం కాల. ఆ 2 ఎమ్మెల్సీలు రద్దు. కోదండరాం, అలీఖాన్ నియామకాలపై సుప్రీం ఆదేశం. ఈ విషయంలో వీళ్ళు కొంచెం హ్యాపీగానే ఉంటారు. ఇక ఈవీఎం గుట్టురట్టు. సుప్రీంకోర్టు సాక్షిగా బట్టబయలు. మొట్టమొదటిసారి న్యాయస్థానంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల రీకౌంటింగ్. తారుమారైన ఫలితం. పరాజితే విజేత. హర్యానా సర్పంచ్ ఎన్నికల్లో ఓ పెద్ద గోల్మాల్ జరిగిందంటండి. ఇక రాష్ట్రంలో 2 రోజులు రెడ్ అలర్ట్ అంట వర్షాల గురించి. సింగూర్ డ్యాంకు డేంజర్. 2 చోట్ల దెబ్బతిన్న రివిట్మెంట్లు. పారాపేట్ గోడు వద్ద ఎర్త్ డ్యాంపై భాగంలో పగుళ్ళు. తక్షణం చర్యలు చేపట్టాలి. సో ఈ సింగూర్ డ్యామ్కి నిజంగానే ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. సో ఇవి మనకు అన్ని పత్రికల్లో ప్రధానంగా కనపడుతున్న వార్తలు. ఒకసారి ఒక్కొక్క అంశం గురించి మనం డీటెయిల్గా అనాలిసిస్ చేద్దాం.